హరే కృష్ణ. భగవంతుడు పక్షపాతిన? కానే కాదు. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విధంగా పలుకుచున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. భావం: ఎవరు ఏ విధంగా నన్ను శరణుజొస్తారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వివిధ రూపాలలో కృష్ణ భగవానుని అన్వేషిస్తున్నారు. దేవాది దేవుడైన కృష్ణుడు తన నిరాకార బ్రహ్మజ్యోతి తేజంలోనూ అణువులోనూ పాటు ప్రతి దానిలోనూ సర్వత్రా ఉన్న పరమాత్మునిగా పాక్షికంగా అనుభూతం అవుతున్నాడు. కానీ విశుద్ధ భక్తుల చేత అతడు సంపూర్ణంగా అనుభవం అవుతాడు. ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ భగవానుడు అతని భక్తులతో వారు కోరిన విధంగా దివ్య భావనలో అన్యోన్యంగా ఉంటారు. ఒక భక్తుడు కృష్ణుని పరమ ప్రభువుగా కోరుకుంటారు, అంటే హనుమంతునిలాగన్నమాట. ఇంకొకరు తన సొంత మిత్రునిగా, అంటే అర్జునుడిలాగా లేదా సుధామునిలాగా కోరుకుంటారు. మరి ఒక భక్తుడు తన పుత్రునిలాగా, అంటే నంద యశోదల వలె మరియు దేవకి వసుదేవుల వలె కోరుకుంటారు. ఇంకొకరు తన ప్రియునిగా, అంటే గోపికల వలె కోరుతూ ఉండవచ్చు. కృష్ణుడు తన పట్ల గల విభిన్న ప్రేమ తీవ్రతను బట్టి ఆయా భక్తులకి సమానంగా వరదానం చేస్తాడు. ఈ రకంగా ప్రతి ఒక్కరూ అతడిని పొందగోరే తమ కోరికను బట్టి సంతృప్తి చెందుతున్నారు. కానీ నిరాకారవాదులు నిత్యానందమయమైన భగవంతుణ్ణి అంగీకరించరు. విజయప్రాప్తికి ప్రతి ఒక్కరూ కేవలం ఆ దేవదేవుడి కరుణపైననే ఆధారపడి ఉన్నారు. అన్ని రకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఒకే మార్గం పైన ఉన్న వివిధ స్థాయిల విజయాలు మాత్రమే. అందుకే శ్రీమద్భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పబడినట్లు, మనిషి కృష్ణ భక్తి భావనలో పూర్తి స్థితికి రానిదే అన్ని ప్రయత్నాలు అసంపూర్ణంగా ఉన్నట్లే. అకామ సర్వకామో వా మోక్షకామా ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. కోరికలు లేకపోయినా, కామ్య కర్మల ఫలాలు కోరినా లేదా మోక్షమును కోరినా మనిషి కృష్ణ భక్తి భావనలో పరిసమాప్తమయ్యే సకల పూర్ణత్వం కొరకు సాయశక్తులా భగవంతుడిని అర్థించాలి. హరే కృష్ణ.